వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యాసు సర్వదా అంటూ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో కొల్చుకుంటున్నారు భక్తజనం. వినాయక చవితి సందర్భంగా ఊరువాడ కొత్త శోభను సంతరించుకుంది. ఆదిదేవుడు విఘ్ననాథుడిని భక్తి శ్రద్ధలతో కొల్చుకుంటున్నారు భక్తులు. వాడవాడలా భారీ లంబోదరుడు కొలువుదీరాడు. తొలి పూజలందుకునే అధినాయకుడిని కోరిన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నారు. ఊరువాడ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సకల ఘనాలకు అధిపతి అయిన ఘననాథుడికి పలు రకాల పూలు పండ్లు పత్రితో పూజిస్తున్నారు. విఘ్నాలను తొలగించి మమ్మల్ని చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. ఏటా ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించి నవరాత్రులు పూజించి నిమజ్జనం చేస్తుంటారు భక్తులు. 9 రోజుల పాటు మంటపాల్లో కొలువు తీరుతాడు ఘననాథుడు. అరే చేలు కొట్టరా అకో కొచ్చగన పయ్యకే నువ్వు చేతులెత్తి మొక్కరా. రాజుగాడు సీనుగాడు వేణుగాడు వంద వెయ్యి చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు. శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. దేవుళ్ళందరిలో మొదటి పూజలు అందుకునేది గణేశుడు. ఆయన రూపచిత్రం వాహనం విచిత్రం. ఏనుగు రూపంతో ఎలుక వాహనం ఎక్కి ముల్లోకాలను చుట్టేస్తూ తనను కొలిచిన వారి విఘ్నాలను తొలగించే వాడు విఘ్నేశ్వరుడు. ఈ చవితి రోజు వినాయకుడిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగి అన్ని శుభాలే కలుగుతాయని నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి మొదటిది. ఏటా భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వీధుల్లో పందిళ్లు వేసి సంబురంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం ఆచారం. పసుపు కుంకుమ అగరబత్తులు కర్పూరం గంధం బియ్యం పిండి పెసరపప్పు బెల్లం అక్షింతలు అరటిపండ్లు కొబ్బరికాయలు పత్రి తమలపాకులు వక్కలు పూలు పూలదండలు తోరణం దీపారాధనకు ఒత్తులు నెయ్యితో వినాయకుడికి పూజలు చేస్తారు. 21 రకాల ఆకులతో స్వామివారిని పూజిస్తారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యాసు సర్వదా అంటూ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నారు భక్తజనం. వినాయక చవితి సందర్భంగా ఊరువాడ కొత్త శోభను సంతరించుకుంది. ఆది దేవుడు విఘ్ననాథుడిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నారు భక్తులు. వాడవాడల భారీ లంబోదరుడు కొలువుదీరాడు. తొలి పూజలందుకునే అధినాయకుడిని కోరిన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నారు.
విజయవాడ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సకల ఘనాలకు అధిపతి అయిన గణనాథుడికి పలు రకాల పూలు, పండ్లు, పత్రితో పూజిస్తున్నారు. విఘ్నాలను తొలగించి మమ్మల్ని చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. ఏటా ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించి నవరాత్రులు పూజించి నిమజ్జనం చేస్తుంటారు భక్తులు. 9 రోజుల పాటు మంటపాల్లో కొలువు తీరుతాడు గణనాథుడు. శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. దేవుళ్లందరిలో మొదటి పూజలు అందుకునేది గణేశుడు. ఆయన రూపచిత్రం, వాహనం విచిత్రం. ఏనుగు రూపంతో ఎలుక వాహనం ఎక్కి ముల్లోకాలను చుట్టేస్తూ తనను కొలిచిన వారి విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. ఈ చవితి రోజు వినాయకుడిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగి అన్ని శుభాలే కలుగుతాయని నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి మొదటిది. ఏటా భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వీధుల్లో పందిళ్లు వేసి సంబురంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం ఆచారం. పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం, గంధం, బియ్యం పిండి, పెసరపప్పు, బెల్లం, అక్షింతలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, పత్రి, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, తోరణం, దీపారాధనకు ఒత్తులు, నెయ్యితో వినాయకుడికి పూజలు చేస్తారు. 21 రకాల ఆకులతో స్వామివారిని పూజిస్తారు.